Hi to all, welcome back to this channel. This is Akshita. In this video, I am going to explain 9th class Social Chapter 1 Our Earth Part 2 video. Actually, మనం పార్ట్ 1లో అర్త్ గురించి తెలుసుకుంటున్నాం, లైక్ ఇంట్రడక్షన్ చూసాం. ఓకే, అదేవిధంగా సోలార్ సిస్టంలో ఏర్పడేటువంటి చేంజెస్ ఏవైతే ఉన్నాయో, లైక్ ఎర్త్ తన చుట్టూ తాను తిరగడం వల్ల డే అండ్ నైట్స్ ఏర్పడడం, అదేవిధంగా ఎర్త్ సూర్యుని చుట్టూ తిరగడం వల్ల సీజన్స్లో ఎటువంటి చేంజెస్ వస్తున్నాయి, ఈ విధంగా మనం తెలుసుకుంటూ వచ్చాం. ఓకే, సో నిజానికి ఎర్త్ ఏం చేస్తుంది, సన్ చుట్టూ రెవాల్వ్ అవుతుంది అనుకుందాం. ఓకే, అండ్ యాక్చువల్గా కొంతమంది సైంటిస్టులు ఏం చెప్పుకున్నారంటే, ఇంతకుముందు అర్త్ మిడిల్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్ ఉంటుంది, అర్త్ చుట్టూ సన్ ఇతర ప్లానెట్స్ తిరుగుతాయి అని తెలుసుకున్నాం. కాకపోతే కొన్ని సంవత్సరాల తర్వాత సైంటిస్ట్ ఏం చెప్పారు అంటే, సన్ మిడిల్లో ఉంటుంది, సన్ చుట్టూ ప్లానెట్స్ అన్నీ కూడా రెవల్వ్ అవుతూ ఉంటాయి, అర్త్ తన చుట్టూ తను తిరుగుతూ సన్ చుట్టూ కూడా రెవల్వ్ అవుతుంది అని చెప్పి మనకు సైంటిస్ట్ కన్క్లూడ్ ఇవ్వడం జరిగింది. సో అదే కంటిన్యూషన్లో మనం ఇప్పుడు చూద్దాం ఎర్త్ యాజ్ ఎ ప్లానెటరీ బాడీ. ఓకే, సో ఇక్కడ ఎర్త్ అంటే ఒక ప్లానెట్ కదా ఎర్త్ కూడా. సో ఈ ప్లానెట్ ఏ విధంగా రెవాల్వ్ అవుతుంది, ఏ విధంగా రొటేట్ అవుతుంది, దాని గురించి మనం చూద్దాం. లైక్ ఆల్ ప్లానెట్స్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్, ద ఎర్త్ రొటేట్స్ ఆన్ ఇట్స్ ఓన్ యాక్సిస్ అండ్ గోస్ అరౌండ్ ద సన్ ఇన్ ఏ డెఫినెట్ ఆర్బిట్. ద ఆర్బిట్ ఈజ్ ద పాత్ ఆఫ్ ద ఎర్త్ అరౌండ్ ద సన్. దిస్ ఆర్బిట్ ఈజ్ ఆన్ ఏ uniform plane which is called the plane of the orbit. Look these pictures of the earth, sun and the orbit. Which one do you think is the correct picture? ఓకే, సో యాక్చువల్గా ఇక్కడ సోలార్ సిస్టంలో ఉన్నటువంటి ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ 8 ప్లానెట్స్ కదా ఉండేది, మెర్క్యూరీ, వీనస్, మార్స్, ఎర్త్, జూపిటర్, సాటర్న్, నెప్ట్యూన్, యురేనస్. సో ఇలా 8 ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాటి యొక్క ఓన్ యాక్సిస్లోనే రొటేట్ అవుతూ ఉంటాయన్నమాట. అదేవిధంగా సన్ చుట్టూ రెవాల్వ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఆర్బిట్ అంటే ఏంటి అంటే, సన్ చుట్టూ తిరగడానికి ఉన్నటువంటి పాత్ అన్నమాట. అంటే ఇప్పుడు మనం ఎలా అయితే ఒక సోర్స్ నుంచి డెస్టినేషన్కు వెళ్ళాలంటే పాత్ని చూసుకుంటామో, అదేవిధంగా ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో సన్ చుట్టూ తిరగడానికి ఉన్నటువంటి ఒక పాత్ని ఎంచుకుంటాం అనమాట. సో ఆ పాత్ని మనం ఆర్బిట్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద సన్. సో ఈ సన్ చుట్టూ ఉన్నటువంటి 8 ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 8 ప్లానెట్స్ కూడా రెవాల్వ్ అవ్వాలి, అంటే సన్ చుట్టూ రెవాల్వ్ అవుతూ ఉండాలి. కాబట్టి ఒకే యాక్సిస్లో తిరగలేవన్నీ కూడా, అంటే ఒక్కొక్క ప్లానెట్కు ఒక్కొక్క యాక్సిస్ ఉంటుంది, అంటే ఒక్కొక్క ప్లానెట్కు ఒక్కొక్క పాత్ ఉంటుంది. సో వాటి యొక్క ఓన్ పాత్లోనే అవి రెవాల్వ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ రొటేట్ అవ్వాల్సినటువంటి, అంటే ఎర్త్ రెవాల్వ్ అవ్వాల్సినటువంటి ఆర్బిట్లో జూపిటర్ రెవాల్వ్ అయిందంటే ఆ 2 అంటే ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో ఎర్త్, జూపిటర్, ఇవి రెండు కూడా కొలైడ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకని చెప్పి ఈ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఓన్ ఆర్బిట్లో అవి రెవాల్వ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మనం ఫిగర్ని అబ్జర్వ్ చేసినట్టయితే, లైక్ సన్ అండ్ నెక్స్ట్ ఎర్త్, అదేవిధంగా ఒక ఆర్బిట్ ఉంది, లైక్ సో సన్, ఎర్త్ అండ్ దిస్ ఈస్ ద ఆర్బిట్. ఓకే, సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ 3 పిక్చర్స్ ఇచ్చారు, ఏబిసి. ఈ 3 పిక్చర్స్లో ఏది కరెక్ట్ పిక్చర్ గెస్ చేయండి. ఏ సర్కులర్ పాత, బి ఎలాంగేటెడ్ ఓవెల్ పాత, సి స్కేల్డ్ ఓవెల్ పాత. అంటే ఇక్కడ ఈ 2 ఫిగర్స్కి ఏ అండ్ బికి డిఫరెన్స్ ఏమున్నాయి అంటే, ఇక్కడ ఏ బి అంటున్నాం, దీనికి డిఫరెన్స్ ఏంటంటే దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ సర్కిల్ అనమాట, ఒక సర్కులర్ పాత్. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే సన్ వచ్చేసి మిడిల్లో ఉన్నప్పటికీ కూడా ఒక సైడ్ ఏమో 1.4 సెంటీమీటర్ ఉంది, ఇంకొక సైడ్ ఏమో 1.5 సెంటీమీటర్ ఉంది. ఇట్స్ నాట్ ప్యూర్లీ సర్కిల్ అనమాట. ఓకే, దెన్ యాక్చువల్లీ ద ఎర్త్ ఆర్బిట్ ఈజ్ నియర్లీ సర్కులర్ అండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎర్త్ ఫార్దెస్ట్ point from the sun and its closest point is very small. ఓకే, సో నిజానికి ఈ 3 పిక్చర్స్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే కరెక్ట్ పిక్చర్ ఏది అంటే సి అనమాట. యాక్చువల్లీ మనం 6th క్లాస్లోనే చూసాం, లైక్ ఏ విధంగా సీజన్స్ ఏర్పడుతున్నాయి అంటే, మనం ఒక దిస్ ఇస్ ద సన్, ఒక పాత్ వేసుకున్నాం మనం. యాక్చువల్లీ ఇది కాదు, లైక్ ఇది. సో ఇలా వేసుకున్నాం అంటే ఇక్కడ డిస్టెన్స్ చాలా ఎక్కువగా ఉంది. ఓకే, అండ్ ఇక్కడ చాలా తక్కువగా ఉంది. లైక్ ఇక్కడ 152 మిలియన్ కిలోమీటర్స్ ఉంటుంది ఇలా, అండ్ ఈ విషయానికి వస్తే 147 మిలియన్ కిలోమీటర్స్ ఉంటుంది. సో సి ఈజ్ ద కరెక్ట్ పిక్చర్ అనమాట.
అంటే అర్త్ యొక్క ఆర్బిట్ దగ్గర దగ్గర సి ఫిగర్కు దగ్గరగా ఉంటుందని అర్థం. ఓకే, Earth travels around the Sun at a speed of 1,07,200 kilometers per hour. At this speed, it takes 365 1/4 days to complete one revolution. We call this a year. You have studied in class 8 about the energy received by different parts of the earth from the sun and how this travel of the earth around the sun causes the seasons like winter and summer. ఓకే, సో సన్ చుట్టూ అర్త్ ట్రావెల్ చేస్తుంటుంది, లైక్ రెవాల్వ్ అవుతూ ఉంటుంది కదా. ఎంత స్పీడ్తో అంటే గంటకు 1,07,200 కిలోమీటర్ల వేగంతో సన్ చుట్టూ ఎర్త్ రెవాల్వ్ అవుతూ ఉంటుందన్నమాట. అంటే ఈ స్పీడ్తో అలా రెవాల్వ్ అవుతూ ఉంటే దగ్గర దగ్గర మొత్తం ఒక రౌండ్ వేయడానికి, సన్ చుట్టూ ఒక రౌండ్ వేయడానికి 365 days 1/4 డే పడుతుంది. అంటే దగ్గర దగ్గర 365 to 6 days అని చెప్పుకోవచ్చు. సో ఇలా ఒక రెవల్యూషన్ చేయడానికి ఇన్ని డేస్ పడుతుంది. దీన్నే మనం ఏమంటున్నాం అంటే ఇయర్ అంటున్నాం, ఒక సంవత్సరం అంటున్నాం. ఓకే, అదేవిధంగా మనం 8th క్లాస్ ప్రీవియస్ క్లాస్లోనే తెలుసుకున్నాం. అంటే ఎర్త్ మీద డిఫరెంట్ పార్ట్స్ వద్ద సన్ యొక్క ఎనర్జీ కానీ సన్ యొక్క హీట్ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటుంది, అదేవిధంగా సన్ చుట్టూ ఎర్త్ ఏ విధంగా ట్రావెల్ చేస్తుంది, అలా ట్రావెల్ చేయడం వల్ల ఏర్పడినటువంటి సీజన్స్ లైక్ వింటర్, సమ్మర్, ఆటమ్, స్ప్రింగ్ ఇవన్నీ కూడా ఎలా చేంజెస్ అవుతున్నాయో మనం తెలుసుకున్నాము. టిక్ ద ఫ్యాక్టర్స్ విచ్ కాజ్ ద ఫార్మేషన్ ఆఫ్ సీజన్స్ ఆన్ ద ఎర్త్. ఓకే, సో ఇప్పుడు భూమి మీద సీజన్స్ అనేవి ఏర్పడుతూ ఉన్నాయి, లైక్ సమ్మర్, వింటర్, వసంత ఋతువు ఈ విధంగా మనకి ఏర్పడుతున్నాయి కదా. సో ఇవి ఏర్పడడానికి కింద కొన్ని ఫ్యాక్టర్స్ ఇచ్చారనమాట. అంటే పర్టికులర్ పర్ఫెక్ట్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో దాన్ని టిక్ మార్క్ చేయాల్సి ఉంటుంది. డైలీ రొటేషన్ ఆన్ ద ఎర్త్ ఆన్ ఇట్స్ ఓన్ యాక్సిస్. సో ఓన్ యాక్సిస్లో ఎర్త్ రొటేట్ అవ్వడం వల్ల, అంటే ఎర్త్ రొటేట్ అవుతుందంటే ఏంటి, డే అండ్ నైట్స్ మాత్రమే ఏర్పడుతున్నాయి. సో దానివల్ల సీజన్స్ ఏమైనా ఏర్పడుతున్నాయంటే నో. మంత్లీ మూమెంట్ ఆఫ్ ద మూన్ అరౌండ్ ద ఎర్త్. సో ఇక్కడ సన్ చుట్టూ అర్త్ తిరుగుతుంది, అర్త్ చుట్టూ మూన్ తిరుగుతుంది. అంటే ఇలా మంత్లీ మూమెంట్ 15 days వన్స్ ఇలా జరుగుతుంటే ఓన్లీ టోటల్గా 1 month జరుగుతుంది. సో 1 month మూమెంట్ ఆఫ్ మూన్ వల్ల సీజన్స్ ఏర్పడుతున్నాయా? నెక్స్ట్, రొటేషన్ ఆఫ్ సన్ ఆన్ ఇట్స్ ఓన్ యాక్సిస్. నో. రెవల్యూషన్ ఆఫ్ ద ఎర్త్ అరౌండ్ ద సన్. సో ఇక్కడ సన్ చుట్టూ ఎర్త్ రెవల్యూషన్ చేయడం వల్ల, రెవల్ అవ్వడం వల్ల సీజన్స్ ఏర్పడుతున్నాయి. టిల్ట్ ఆఫ్ ఎర్త్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ టు ఇట్స్ ఆర్బిటల్ ప్లేన్. సో యాక్చువల్గా ఇక్కడ ఏం చెప్పుకున్నాము అంటే అర్త్ వచ్చేసి వాలి ఉంటుంది, లైక్ ఆర్బిటల్ ప్లేన్లో వాలి ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంటుంది. దానివల్ల మనకు సీజన్స్ ఏర్పడతాయి అంటే నో. స్పెరికల్ షేప్ ఆఫ్ ద ఎర్త్. సో స్పెరికల్ షేప్ ఉండడం వల్ల అర్త్ మీద సీజన్స్ ఏర్పడుతున్నాయా? నో. అర్త్ డిస్టెన్స్ ఫ్రమ్ సన్ డ్యూరింగ్ ద యాన్యువల్ రెవల్యూషన్. సో ఇక్కడ టోటల్ యాన్యువల్ రెవల్యూషన్లో సన్ నుంచి అర్త్కి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ వల్ల సీజన్స్ ఏర్పడుతున్నాయంటే దట్ ఈస్ ద అనదర్స్ రీజన్. ద వర్డ్ అర్త్. ఇంగ్లీష్ వర్డ్ ఎర్త్ మీనింగ్ గ్రౌండ్, సాయిల్, డ్రై ల్యాండ్. Indian languages have multiple words for earth. Sanskrit terms include Bhumi, Prithvi, Dharani, Avani, etc. Many Indian languages use variations of these Sanskrit words. సో ఇక్కడ మనం యూజ్ చేసేటువంటి వర్డ్ ఏదైతే ఉందో అర్త్, సో దీని మీనింగ్ ఏంటి అంటే గ్రౌండ్, మట్టి, డ్రై ల్యాండ్ అని అర్థం. సో అందుకని చెప్పి దీన్ని ఎర్త్గా పిలవడం జరిగింది. నిజానికి మన ఇండియన్ లాంగ్వేజెస్లో చాలా వరకు మనం లైక్ ఏన్షియంట్ డేస్ నుంచి సాంస్క్రిట్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. సో సాంస్క్రిట్లో ఎర్త్ని ఏమంటారు అంటే భూమి, పృథ్వీ, అవని, ధరణి అంటారు. సో ఇలా కొన్ని డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఈ సాంస్క్రిట్ వర్డ్స్ని యూజ్ చేస్తూ ఉంటారనమాట. తెలుగులో వచ్చేసి భూమి లేదా అవని అని చెప్పి, ఓకే. అండ్ నెక్స్ట్ హిందీలో పృథ్వీ, ఈ విధంగా పిలుస్తూ ఉంటారు. ద ఎవల్యూషన్ ఆఫ్ ద ఎర్త్. Scientists are still debating how our earth was formed. Most scientists are of the view that earth began to form around 4.5 billion years ago. The earth has reached its present form through several phases. It began as a ball of swirling dust and clouds and passed through a molten stage. At that time, the earth was very hot and was constantly bombarded by massive rocks and other
మెటీరియల్స్ ఫ్రమ్ ద స్పేస్. ఓకే, సో ఇక్కడ అర్త్ ఏ విధంగా ఏర్పడింది, అర్త్ యొక్క ఎవల్యూషన్ విషయానికి వస్తే ఇప్పటికీ కూడా సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక డిబేట్ని చేస్తున్నారనమాట. అంటే మన ఎర్త్ ఏ విధంగా ఫామ్ అయింది అని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ చెప్పి డిబేట్ క్రియేట్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఓకే, అండ్ ఇక్కడ చాలా వరకు సైంటిస్ట్ ఏం చెప్తున్నారు అంటే 4.5 బిలియన్ ఇయర్స్ ఎగో క్రితమే, అంటే 4.5 బిలియన్ ఇయర్స్ క్రితమే మన యొక్క ఎర్త్ ఫామ్ అయినట్టుగా చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ మన ఎర్త్ ఈరోజు ఇలా ఫామ్ అయింది అంటే ఎన్నో ఫేజెస్ని దాటుకొని వచ్చింది అని చెప్తున్నారు. ఈరోజు మన ఎర్త్ మీద మనం చూస్తున్నట్టయితే వాటర్ బాడీస్, ల్యాండ్ మాసెస్, ఫారెస్ట్ ఏరియాస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే ఈ రూపం ఏర్పరచుకోవడానికి కొన్ని సెవరల్ ఫేజెస్ని దాటుకొని వచ్చింది అని చెప్తున్నారు. అంటే లైక్ డస్ట్తో స్విర్ల్ అవుతూ, ఓకే, అండ్ క్లౌడ్స్ మాల్టెన్ స్టేజ్ నుంచి ఆ విధంగా ఏర్పడినటువంటి భూమి అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ అంటే ఎప్పుడు అర్త్ క్రియేట్ అవుతున్నటువంటి సిచ్యువేషన్లో అర్త్ చాలా హాట్గా ఉందన్నమాట. సో అలా కాన్స్టాంట్గా హాట్గా ఉండడం వల్ల మ్యాసివ్ రాక్స్ అనేవి ఏవైతే ఉన్నాయి, స్పేస్లో మ్యాసివ్ రాక్స్, ఇతర మెటీరియల్స్ ఉంటాయి. లైక్ మనం ఆస్టరాయిడ్స్, మెటరాయిడ్స్ అని ఏ విధంగా ఫామ్ అవుతాయని చెప్పుకున్నామో అదేవిధంగా స్పేస్లో మ్యాసివ్ రాక్స్, అదర్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అవి అంతా కూడా ఒకదానికొకటి బొంబార్డ్ అవ్వడం వల్ల, అంటే కొలైడ్ అవ్వడం వల్ల సో ఎర్త్ అలా ఫామ్ అయ్యింది. అర్త్ యొక్క సైజ్ అనేది అలా పెరుగుతూ వచ్చింది అని చెప్పడం జరిగింది. ఇన్ దిస్ వే ద సైజ్ ఆఫ్ ద ఎర్త్ గ్రూ. ద ఎర్త్ వాజ్ సో హార్డ్ దట్ ఇట్ వాజ్ మాల్టెన్ in hot liquid form. If you boil a thick soup containing many substances, you may observe that the heavier particles tend to go to the bottom and lighter particles come to the top. These light particles cool at the top and form a layer of crust. Similarly, while heavier substances formed the part of the molten core, lighter substances rose to the surface and cooled. Slowly, an upper crust of lighter and cooler materials formed, covering the molten interior. ఓకే, సో ఇక్కడ అంటే అర్త్ ఫామ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్లో ఏమంటున్నారంటే అర్త్ మాల్టెన్ స్టేట్లో ఉన్నప్పుడు, అంటే ఒక లిక్విడ్ ఫామ్లో ఉన్నప్పుడు, ఎర్త్ లిక్విడ్ ఫామ్లో ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బాయిల్ అవుతున్నటువంటి సూప్ని తీసుకుందాం. సో సూప్లో అనగానే కొన్ని లెటర్ పార్టికల్స్ ఉంటాయి, వెయిటెడ్ పార్టికల్స్ ఉంటాయి. సో ఇక్కడ వెయిటెడ్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కిందకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఓకే, అండ్ లైటర్ పార్టికల్స్ అన్నీ కూడా పైకి తేలుతాయి. వెయిటెడ్ పార్టికల్స్ అన్ని కిందకి వెళ్తే లైటర్ పార్టికల్స్ అన్ని పైకి తేలుతాయి. సో అదేవిధంగా లైటర్ పార్టికల్స్ ఎప్పుడైతే పైకి తేలి కూల్ అవుతాయో ఆ విధంగా క్రస్ట్ లేయర్ అనేది ఏర్పడింది. సో అర్త్ యొక్క 3 లేయర్స్లో క్రస్ట్, మ్యాంటల్, కోర్. సో అప్పర్ లేయర్ని మనం ఏమంటున్నాం, క్రస్ట్ అంటున్నాం. సో ఆ విధంగా క్రస్ట్ లేయర్ ఏర్పడినట్టు. అండ్ ఇక్కడ వెయిటర్ లేయర్ అంటే హెవియర్ పార్టికల్స్ ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది బాటంలోకి వెళ్ళిపోయి కోర్గా ఫామ్ అయిందని మనకు చెప్పడం జరుగుతుంది. సో ఆ విధంగా అప్పర్ క్రస్ట్ లేయర్ అండ్ కోర్ లేయర్ ఫామ్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. యాజ్ ద ఎర్త్ ఇంటీరియర్ కంటిన్యూడ్ టు కూల్, ఇట్ కాంట్రాక్టెడ్ అండ్ ద అవుటర్ క్రస్ట్ రింకిల్డ్ ఫార్మ్స్ రిడ్జెస్ అండ్ బేసిన్స్. సో ఎప్పుడైతే ఎర్త్ యొక్క ఇంటీరియర్ కంటిన్యూగా కూల్ అవుతూ ఉంటుందో కాంట్రాక్ట్ అవుతుంది అనమాట. అంతే కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదన్నా ఒక సూప్ని తయారు చేసామనుకోండి, ఫస్ట్ అది లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. కూల్ అయ్యే కొద్దీ కొంచెం గట్టిగా అవుతుంది. అదేవిధంగా అర్త్ ఇంటీరియర్ స్టార్టింగ్లో ఏమంటున్నాం, మాల్టెన్ స్టేజ్లో ఉంటుందని చెప్పుకున్నాం, అంటే హాట్ లిక్విడ్ అంటున్నాం. సో ఎప్పుడైతే హాట్ లిక్విడ్ కూల్ అవుతూ వస్తుందో ఆటోమేటిక్గా కాంట్రాక్ట్ అయ్యి అంటే సాలిడ్ రూపంలో మారుతుంది. అలా కాంట్రాక్ట్ అవుతున్నప్పుడు అవుటర్ క్రస్ట్ లేయర్ ఏదైతే ఉందో అదంతా కూడా రింకిల్డ్ ఫామ్ అవుతుంది అనమాట. లైక్ ఇప్పుడు మనం మౌంటైన్స్ని, అదేవిధంగా లోయల్ని, నదుల్ని ఎలా అయితే చూస్తున్నామో ఆ విధంగా రింకిల్స్ ఫామ్ అవడం వల్ల ఈ మౌంటైన్స్, బేసిన్స్ అన్నీ కూడా ఏర్పడినాయని చెప్పొచ్చు. The atmosphere of the earth consisted of different kinds of gases including water vapor. Most of these gases were such that life as we know it today could not have survived on it. It didn't have oxygen which is necessary for us. It took a long time for the air we breathe to develop. Okay, so ఇక్కడ అర్త్ యొక్క అట్మాస్ఫియర్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ గ్యాసెస్ అనేవి ఉంటాయి. లైక్ నైట్రోజన్ 78%, ఆక్సిజన్ 21%,
ఓకే, కార్బన్ డైఆక్సైడ్, మొనాక్సైడ్, మీథేన్, ఆర్గాన్, నియాన్ ఇవన్నీ కూడా ఉంటాయి. వీటితో పాటు వాటర్ వేపర్ కూడా ఉంటుందన్నమాట ఎర్త్ అట్మాస్ఫియర్లో. ఓకే, అండ్ చాలా వరకు ఈ అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకు యూజ్ కాకపోవచ్చు, ఓన్లీ ఆక్సిజన్ మాత్రమే మనకు యూజ్ అవుతుంది. ఓకే, అంటే మోస్ట్ ఆఫ్ ద గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో మనకు యూస్ఫుల్ కానప్పటికీ కూడా అట్మాస్ఫియర్లో ఉన్నాయి. కేవలం మనకు ఆక్సిజన్ మాత్రమే అవసరం. ఓకే, సో మనం బ్రీత్ని తీసుకుంటున్నాము, ఓకే, మన బ్రీత్ని డెవలప్ చేసుకుంటున్నాము అంటే దానికి కారణం ఎయిర్లో ఉన్నటువంటి ఆక్సిజన్ వల్ల. The rain filled the great basins on the earth crust with water. Thus the oceans were formed. సో ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాము, మాల్టెన్ స్టేజ్లో ఉన్నటువంటి అర్త్ ఏదైతే ఉందో కంటిన్యూగా కూల్ అవడం వల్ల ఇంటీరియర్ పార్ట్ అంతా కూడా కాంట్రాక్ట్ అవుతూ ఉంది. ఓకే, సో అలా కాంట్రాక్ట్ అయినప్పుడు అవుటర్ క్రస్ట్ ఉంటుంది కదా, సో అది అవుటర్ క్రస్ట్ లేయర్ అంతా కూడా రింకిల్డ్ అయిపోయి రిడ్జెస్ అండ్ బేసిన్స్గా ఫామ్ అవుతుంది. సో రిడ్జెస్ అంటే ఏంటి, లైక్ ఇలా ఇలా ఏర్పడుతుంటాయి, అంటే కొండలు, మౌంటైన్స్ అని చెప్పుకోవచ్చు. బేసిన్స్ అంటే సో ఇలా నదులు, కాలువలు, సముద్రాలు అలా లైక్ బౌల్ అని చెప్పొచ్చు. సో ఆ విధంగా ఏర్పడినాయి. సో అటువంటి బేసిన్స్లో ఎప్పుడైతే వర్షం పడుతుందో ఆ వర్షం నీళ్ళంతా కూడా ఫిల్ అయిపోతాయి. సో అలా ఫిల్ అయినప్పుడు అర్త్ క్రస్ట్లో అలా బేసిన్స్లోకి వాటర్ ఫిల్ అయినప్పుడు ఆటోమేటిక్గా నదులు, కాలువలు, సముద్రాలు ఇవన్నీ కూడా ఫామ్ అయినాయి అన్నమాట. For perhaps one of the long span of Earth history, the planet Earth remained barren and lifeless. Then life appeared in the oceans. It slowly evolved into diverse plants and animals, including human beings over millions of years. సో నిజానికి అర్త్ యొక్క హిస్టరీ దగ్గర లాంగ్ ఆఫ్ స్పాన్ అయినప్పటికీ కూడా ఈ ప్లానెట్ ఏదైతే ఉందో ఒక బ్యారన్గా మిగిలిపోయిందన్నమాట. ఓకే, అంటే ఇక్కడ ఓషన్స్లో కానీ అంటే అక్వాటిక్ ప్లాంట్స్ ఉంటాయి, అక్వాటిక్ అనిమల్స్ ఉంటాయి ఈ ఓషన్స్లో, అదేవిధంగా హ్యూమన్ బీయింగ్స్. సో మనమంతా కూడా ఇలా డైవర్స్ ల్యాండ్లో నివసిస్తూ ఉన్నాము. ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద అర్త్. సో ఇప్పుడు అర్త్ యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ ఏంటో చూద్దాం. లెట్ us look at the internal structure of the earth we live on. We can see the continuity from the early days of the formation of the earth as we try to look deep inside the earth. It took us years of scientific investigation and analysis of data to form an understanding of the interior of the earth. The main reason for this is that even the deepest mines we have dug do not go beyond a few kilometers under the surface, while the radius or the distance of the center of the earth is over 6,000 kilometers. ఓకే, సో ఇప్పుడు నివసిస్తున్నటువంటి మన ప్లానెట్ ఏదైతే ఉందో, అర్త్ ఏదైతే ఉందో దాని యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ గురించి మనం చూద్దాం. ఓకే, సో మనందరికీ తెలిసిందే అర్త్ యొక్క ఫార్మేషన్ ఏ విధంగా జరిగిందో మనం తెలుసుకుంటూ వచ్చాం. అదేవిధంగా అర్త్ ఇన్సైడ్ ఏం జరుగుతూ ఉంది, లైక్ మనం వాల్కనోస్ గురించి వినే ఉంటాం. అంటే భూమి లోపల టెంపరేచర్ పెరగడం వల్ల, సమ్ ప్రాసెస్ జరగడం వల్ల లావా అనేది బయటికి వస్తూ ఉంది. లైక్ యాక్టివ్ వాల్కనోస్ కూడా మనం వాటి గురించి జీకే క్వశ్చన్స్లో కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, అండ్ అదేవిధంగా ఇప్పుడు అర్త్ యొక్క ఇన్సైడ్ గురించి కూడా మనం తెలుసుకుందాం. అంటే కొన్ని సంవత్సరాలుగా సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళకు వచ్చినటువంటి డేటాని అనలైసిస్ చేసి చెప్పడం జరిగిందనమాట. అంటే అర్త్ యొక్క ఇంటీరియర్ పార్ట్ గురించి. సో ఎందుకు మనం అర్త్ యొక్క ఇంటీరియర్ పార్ట్ గురించి తెలుసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం మైన్స్ కోసం గ్రౌండ్ని లైక్ అర్త్ని డగ్ చేస్తూ ఉంటాం. అంటే సమ్ ఫ్యూ కిలోమీటర్స్ వరకు మనం అర్త్ని డగ్ చేస్తూ ఉంటాం. ఎందుకు? మైనింగ్ కోసం. సో ఇలా దగ్గర మనం ఎంత డగ్ చేస్తున్నామంటే 6,000 kilometers దగ్గరగా లైక్ రేడియస్ వినో. సో ఇప్పుడు దిస్ ఇస్ ద సర్కిల్ అనుకుంటే, దిస్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ద పార్ట్. సో దీన్నే ఇన్నర్ కోర్ అందాం, ఇది క్రస్ట్. సో ఇప్పుడు మనం మైనింగ్ చేయడానికి దగ్గర 6,000 kilometers లోపల వరకు మనం తవ్వుతూ ఉన్నాం. ఓకే, సో అంటే రేడియస్ కదా ఇది, అంటే దగ్గర మనం ఆఫ్ ద రేడియస్ వరకు మనం తవ్వుతున్నట్టుగా చెప్పడం జరిగిందనమాట. దెన్ ద ఎర్త్ ఈజ్ మేడప్ ఆఫ్ 3 main layers: క్రస్ట్, మ్యాంటల్, కోర్. సో ఇక్కడ ఎర్త్ యొక్క ఇంటీరియర్ స్ట్రక్చర్ గురించి తెలుసుకుంటున్నాం కదా. ఎర్త్
పైన లేయర్ అంతా కూడా క్రస్ట్ అంటున్నాం, సెకండ్ లేయర్ని మ్యాంటల్ అంటున్నాం, అండ్ థర్డ్ లేయర్ని కోర్ అంటున్నాం. అగైన్ ఈ కోర్లో అవుటర్ కోర్ అండ్ ఇన్నర్ కోర్ అనేవి కూడా ఉంటాయి. సో వాటి గురించి తెలుసుకుందాం. అదేవిధంగా ఏ లేయర్లో ఎటువంటి మినరల్స్ దొరుకుతాయి, ఎటువంటి కెమికల్స్ దొరుకుతాయో కూడా చూద్దాం. ముందుగా క్రస్ట్. We live on the outer part of the earth which is called the crust. You saw in the last section how this layer was formed. This layer goes up to a depth of 30 to 100 kilometers. The crust mostly consists of various kinds of rocks. Okay. సరే, ఇప్పుడు మనం నివసిస్తున్నటువంటి లేయర్ ఏదైతే ఉందో దాన్నే క్రస్ట్ అంటున్నాం అనమాట. దిస్ ఈస్ ద అవుటర్ లేయర్ ఆఫ్ ద ఎర్త్. ఓకే, అండ్ అదేవిధంగా మనం ఈ లేయర్లో అబ్జర్వ్ చేసినట్టయితే డిఫరెంట్ సెక్షన్స్ అనేవి ఉంటాయి. లైక్ మౌంటైన్స్, ఓషన్స్, ప్లాట్యూస్, ప్లెయిన్స్, రీజన్స్, రివర్స్, ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకే, అంటే ఈ లేయర్ యొక్క డెప్త్ అంటే అర్త్ యొక్క ఇంటీరియర్ స్ట్రక్చర్ గురించి మాట్లాడుతున్నాం కదా, మరి క్రస్ట్ యొక్క డెప్త్ ఎంత ఉంటుంది అంటే దగ్గర దగ్గర 30 నుంచి 100 కిలోమీటర్స్ లోతు వరకు ఉంటుందన్నమాట. 100 కిలోమీటర్స్ వరకు ఆ లేయర్ అంతా కూడా మనం క్రస్ట్ అంటాము. సో మరి క్రస్ట్లో ఎక్కువగా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రాక్స్ అనేవి ఉంటాయి, మనందరికీ తెలిసిందే. ఓకే, సో అవుటర్ లేయర్ అంతా కూడా రాక్స్, సాయిల్తో కలిసి ఉంటుంది కాబట్టి చాలా వరకు మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రాక్స్ని ఈ లేయర్లో చూడొచ్చు. అండ్ దెన్ మ్యాంటల్. It is 100 to 2900 kilometers in thickness. The upper part of the mantle is a pliable layer over which the crust floats. This consists mainly of chemicals called silicates. ఓకే, సెకండ్ లేయర్ ఏంటి? మ్యాంటల్ అంటున్నాం. అంటే 100 కిలోమీటర్స్ వరకు ఉన్నటువంటి లేయర్ని క్రస్ట్ అంటున్నాం. 100 కిలోమీటర్స్ కింద ఉన్నటువంటి లేయర్, అక్కడ నుంచి నియర్లీ 2900 కిలోమీటర్స్ వరకు ఉన్నటువంటి ఆ లేయర్ అంతా కూడా మనం మ్యాంటల్ అంటున్నాం. సో ఈ మ్యాంటల్లో అంటే ఈ లేయర్లో ఎక్కువగా మనకు సిలికేట్స్ దొరుకుతాయి అన్నమాట. ఓకే, దిస్ ఈస్ ద మెయిన్ కెమికల్ అని చెప్పొచ్చు ఈ లేయర్లో. అదేవిధంగా ఈ లేయర్ పైనే మన యొక్క క్రస్ట్ అనేది తేలుతూ ఉంటుంది, అంటే మనం ముందుగా చెప్పుకున్నటువంటి ఫస్ట్ లేయర్. అండ్ దెన్ కోర్. The core is 2900 to 6376 kilometers in thickness. It is composed of dense and heavy substances like iron and nickel. It can be divided into 2 sub-layers. ఓకే, సో మనం థర్డ్ లేయర్ అంటే ఇన్నర్ లేయర్ అయినటువంటి కోర్ ఏదైతే ఉందో దాంట్లో అగైన్ 2 సబ్ లేయర్స్ ఉన్నాయి, అవుటర్ కోర్ అని, ఇన్నర్ కోర్ అని. అండ్ ఇక్కడ ఈ కోర్ లేయర్ యొక్క థిక్నెస్ ఎంత ఉంటుంది అంటే 2900 నుంచి, అంటే మ్యాంటల్ నుంచి 6376 కిలోమీటర్స్ థిక్నెస్ కలిగి ఉంటుంది. మరి ఈ లేయర్లో మనకు ఎక్కువగా ఐరన్, నికెల్ ఇటువంటి సబ్స్టాన్సెస్ అన్నీ కూడా దొరుకుతాయి. outer core 2900 kilometers to 5100 kilometer composed of liquid metallic material like nickel and iron. సో outer core అంటున్నాం. యాక్చువల్లీ కోర్లో 2 సబ్ లేయర్స్ ఉన్నాయి, ఇన్నర్ కోర్, అవుటర్ కోర్. మరి ఈ అవుటర్ కోర్లో అంటే పైన భాగాన 5100 కిలోమీటర్స్ వరకు ఆ థిక్నెస్లో అంతా కూడా మనకు లిక్విడ్ మెటీరియల్ అనేది దొరుకుతుంది అనమాట, నికెల్, ఐరన్. ఇన్నర్ కోర్. ద సాలిడ్ ఇన్నర్ కోర్ 5100 kilometers to 6376 kilometers of the earth is made up of iron compounds and heavy substances like gold. సో ఈ ఇన్నర్ కోర్లో లైక్ ఇంకా మిగిలిపోయినటువంటి కిలోమీటర్స్ థిక్నెస్ అని చెప్పుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనకు ఎక్కువగా ఐరన్ కాంపౌండ్స్, అదేవిధంగా హెవీ సబ్స్టెన్సెస్ లైక్ గోల్డ్ ఇవన్నీ కూడా మనకు దొరుకుతాయి. Interestingly, matter from deep inside the mantle shoots up through volcanoes and fissures on ocean floors and cools down to form the earth crust. In many regions on the earth, part of the earth crust enters into the mantle and once again becomes molten. This constant process of formation and destruction of the crust explains the fact that our earth is still very active. The crust on which we live is still being changed by earthquakes, volcanoes, subduction of land and rise of mountains due to processes happening deep down the earth. ఓకే, సో మనం ముందుగానే వాల్కనస్ గురించి చెప్పుకున్నాం. ఓకే, అంటే అర్త్ ఈ విధంగా ఫామ్ అయింది అంటే ఎర్త్ ఫస్ట్ మాల్టన్ స్టేజ్లో ఉంది. ఎప్పుడైతే కూల్ అవుతూ వచ్చిందో ఆ విధంగా ఇంటీరియర్ అంతా కూడా కాంట్రాక్ట్ అవుతూ క్రస్ట్ అంతా కూడా వ్రింకిల్ అవుతూ రిచెస్ అండ్ బేసన్స్ని ఫామ్ చేసిందని చెప్పుకున్నాం. ఓకే, సో అదేవిధంగా ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అంటే వాల్కనస్ ఏవైతే ఉన్నాయో, ఓకే, మ్యాంటల్ లోపల జరిగేటువంటి కొన్ని షూట్స్ వల్ల ఈ వాల్కనస్ అన్నీ కూడా సముద్రాల మీదకి వస్తున్నాయి అన్నమాట.
సో అలా వచ్చి అవి కూల్ అయినప్పుడు ఎర్త్ క్రస్ట్ని ఫామ్ చేస్తూ ఉన్నాయి. సో ఈ విధంగా ఎర్త్ క్రస్ట్ యొక్క డిఫరెంట్ పార్ట్స్లో ఇటువంటి రీజన్స్ అన్నీ కూడా చాలా వరకు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ వన్స్ అగైన్ మాల్టన్గా ఎర్త్ చేంజ్ అవుతూ అలా ఎర్త్ క్రస్ట్ని ఫామ్ చేస్తూ ఉంది. సో ఇటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది కంటిన్యూగా జరగడం వల్ల ఎర్త్ క్రస్ట్ ఏదైతే ఉందో అదంతా కూడా డిస్ట్రక్ట్ అవుతూ ఉందన్నమాట. అంటే తరచుగా ఇలా మాల్టన్ స్టేజ్ అంతా కూడా ఫామ్ అయ్యి మళ్ళీ కూల్ అయిపోతుంది అంటే ఆటోమేటిక్గా క్రస్ట్ వచ్చేసి డిస్ట్రక్ట్ అవుతూ ఉంది. సో ఈ విధంగా మనం ఇంకా ఏం చెప్పుకోవచ్చు అంటే ఎర్త్ ఇప్పటికీ కూడా స్టిల్ వెరీ యాక్టివ్గా ఉందని చెప్పుకోవచ్చు. సో ఈ క్రస్ట్ మీదనే అంటే ఇప్పుడు మనం నివసించేటువంటిది క్రస్ట్ లేయర్ కదా, ఈ క్రస్ట్ లేయర్ మీద మౌంటైన్ చేంజెస్ కానీ ఓకే, సో మౌంటైన్స్ అన్నీ కూడా రైజ్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా వాల్కనోస్ యాక్టివ్గా ఉండడం, అర్త్క్వేక్స్ ఏర్పడడం ఇలా అంతా కూడా జరగడం వల్ల ఇదంతా కూడా ఏ విధంగా జరుగుతుంది అంటే అర్త్ లోపల జరిగేటువంటి కొన్ని హ్యాపెనింగ్స్ వల్ల ఇటువంటి ప్రాసెస్ అన్నీ కూడా జరుగుతున్నాయి. సో కంటిన్యూషన్ని మనం నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాం. ఒకవేళ డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.